సంతకం. నాటకం రచన శ్రీ శ్రీకర్. కళల కాళాజీ తెనాలి పరిషత్ వారి తరఫున మాకు స్క్రూటినీ తీసుకొచ్చిన పెద్దలకి ముందుగా మా నమస్కారాలు తెలుపుతుంది. ఎలా ఉన్నాను? ఆహా, పెళ్లి కూతురుగా ఉన్నావు. పెళ్లి కూతురా? పెళ్లి నాడు పెళ్లి కూతురు, ఈ రోజు పెళ్లి రోజు. ఇప్పుడు ఎలా ఉన్నాను చెప్పండి. ఎలా ఉన్నావంటే ఇలా ఇలా కూర్చో కూర్చో. రెండు కళ్ళు చాటుంది. అంటే నేను మీకు నచ్చినట్టుగానే ఉన్నాను కదా? 100%. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. ఇలా రండి, ఇలా రండి, ఇలా కూర్చోండి. ఏంటే నేను ఎలా ఉన్నాను చెప్పంటే అలా వెళ్ళిపోయావు? నచ్చలేదు కాబట్టి లేవండి, లేవండి. ఏంటి అప్ప లేవండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. అబ్బా ఇక్కడ మరి నీకు దేనికి? అదేనా దిష్టి తగలకుండా? నాకే దిష్టి తగలకుండా మీరు అడ్డున్నారుగా. రుక్మిణి, ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఇవాళ నీ హస్బెండ్గా నీకు మంచి గిఫ్ట్, సర్ప్రైజ్. ఏంటండి అది? రెండు కానీ కదా. నెక్లెస్ ఇది ఎప్పుడు తెచ్చారు? రాత్రి తీసుకొచ్చాను. మరి నాకు చెప్పలేదే? చెప్పాను కదా సర్ప్రైజ్ అని. బ్రహ్మాండంగా మీరు ఇలా రండి, ఇలా నిల్చోండి, ఇలా నిల్చోండి, ఎన్నగా నిల్చోండి. ఇలా రండి, ఇలా నిల్చోండి. మీ కళ్ళలోకి ఈ నెక్లెస్ కనిపిస్తుందా అని చూస్తున్నాను. మరి కనిపించిందా? మీ కళ్ళ నిండా నేనే నిండిపోయి ఉంటే ఇక నెక్లెస్ కి స్థానం ఎక్కడుంది? రుక్మిణి, రుక్మిణి, ఇప్పుడు మనం హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి వద్దాం. నీకు ఏం కావాలో కోరుకో, వాళ్ళు ఏమైనా ఇచ్చేస్తాను. నేనేం అడిగినా ఇస్తారా? ఏం అడిగినా కొండ మీద కోతిని తీసుకురమ్మని ఇచ్చేస్తాను. కోతులు కొండ ముచ్చులు వద్దు కానీ ఇది సీజన్ కదా, నాకు తాటి ముంజలు కావాలి. తాటి ముంజలా? ఇదేం కోరికే? ఏ మీకు ఇష్టం లేదా? ఇష్టమే, అంటే 10 తాటి ముంజలు ఏకంగా ఒకేసారి లాగించేస్తాను. ఏమండి, తాటి ముంజలు తినాలనిపించినప్పుడల్లా మా అన్నయ్య గుర్తొస్తాడండి. చిన్నప్పుడు అన్నయ్య నన్ను స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు పొలం గట్ల మీద తాటి చెట్లు కనిపించాయి. అన్నయ్య నాకు తాటి ముంజలు కావాలి అని అడిగాను. నేను అడిగానని చెప్పి చెట్టు ఎక్కడ లేకపోయినా
ఎత్తు చెట్టు ఎక్కేసి తాటికాయలు కోసి కింద పడేశాడు. ఓ కానీ అన్నయ్యకి దిగడం తెలియదండి. దిగుతున్నాడు, జారిపోతున్నాడు, దిగుతున్నాడు, జారిపోతున్నాడు. చాలా వరకు దిగిపోయాడు. అక్కడి నుంచి జారి కింద పడిపోయాడు. కాలు విరిగిపోయి అన్నయ్య బాధగా వచ్చినాడు. ఇప్పటికీ రుక్మిణి, ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయం ఏమిటి ఇలా కలిగిపోతున్నావు? ఏమండి, అన్నయ్యకి నేనంటే అంత ప్రేమ అండి. నేనంటే ప్రాణం. ఈ మధ్యన అస్తమాను అన్నయ్య గుర్తొస్తున్నాడు. ఎలా ఉన్నాడో ఏంటో. మీ అన్నయ్యకి అంటే మహారాజులా ఉంటాడు. బంగారం లాంటి కొడుకు కూతురు, మహారాజు మీ అన్నయ్య. చూడు, అంతగా కావాలంటే ఒక రోజు వెళ్ళి చూసి చూద్దాం. ఓకేనా? సరేనండి. చూడు, ఇంతకాలం నా భుజంతో భుజం కలిపి నడిచావు. బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నాం. ప్రశాంతమైన జీవితం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈ ప్రశాంతమైన జీవితం ఇలాగే అనుభవించాలని నా జీవితాన్ని ఈ చరమాంకంలో పూర్తి చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అంటే మీరు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు కదా? చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో నువ్వు పాలు పంచుకుంటున్నావు కదా. అయితే వెళ్ళి పాయసం తీసుకొస్తాను, ఇద్దరం పంచుకుందాం. సరేనా? ఇప్పుడే ఏమైంది? ఏమైంది? ఏమండి, కళలు నిజం అవుతాయి అంటారు కదా? కలర్ ఏమిటి? నిజం రావడం నాకు వచ్చిన కళ నిజం అవుతుందండి. నా మనసు చెప్తుందండి. కలర్ నిజం కావటం ఏమిటో? ఏమిటా కళ? మొన్న మధ్యన నాకు ఒక పేడ కళ వచ్చిందండి. అదే అస్తమానం గుర్తొస్తుంది. అది నా వెంటే నడుస్తున్నట్టు అనిపిస్తుందండి. చూడు, కళలకు నువ్వు ఏదో భయపడుతున్నట్టున్నావు. అసలు ఏం జరిగింది చెప్పు. ఆ కళ ఏంటి చెప్పు నాకు. ఆ కళ ఏంటి చెప్పు. చెప్పాలంటే గుండెల్లో భారం. చెప్పితేనే కదా గుండెల్లో భారం తగ్గిపోయింది. ఆ కథ ఏంటి చెప్పు. ఇద్దరం కలిసి ఎక్కడికో వెళ్తున్నామని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని మైదానం లాంటి ప్రదేశంలో నడుస్తున్నాం. ఇద్దరమే ఒక్కసారి ఊరిపోయిందండి. మన ఇద్దరి మధ్య పెద్ద గీత. ఆ గీత వెంబడి రెండుగా చీలిపోతున్న భూమి. అటువైపు మీరు, ఇటువైపు నేను. మనల్ని విడిపిస్తూ భూమి రెండుగానే చీలిపోతానండి. మీరు రెండు వెళ్ళిపోయారో తెలియదు. ఎవడే 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 భయంగా ఉందండి. ఎవడే ఏమండి, మీరు ఇక్కడ ఉండండి. నాకు భయంగా ఉందండి. కొన్ని కళలు నిజం అవుతాయంటారు కదా? కళలు నిజం అవుతాయి. చూడు, రిలాక్స్. కళలు చూసి ఇంత భయపడుతున్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది. అసలు కళ ఏమిటి, రావటం ఏమిటి? కళలో వచ్చిన భూకంపం మనల్ని వేరు చేయటం. ఏమీ లేదు. ఇది కళ. కళగానే చూడు. చూడు, నేను నీతోనే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. కళలో లాగా మనం విడిపోయింది. నేను నీతోనే ఉంటాను. మన శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా నువ్వు. ఓకేనా? నమ్మకం నీకు ఉంది కదా? బంగారాన్ని. ఏమిటి ఆశ్చర్యం? అలా చూడు, అలా చూడు. గౌరీ, ఇప్పుడే నీ గురించి మాట్లాడుకున్నావు, అలా ఊడి పట్టాలి. మీ అన్నయ్య ఇప్పుడు ఎదురుగా ఉన్నాడు. ఇంతవరకు కలవలు ఇచ్చావు కదా, ఎలా చూసుకుంటావు చూసుకోమని. ఎలా ఉన్నావన్నయ్యా? నీ ఆరోగ్యం బాగుంటుంది కదా? బాగానే ఉన్నాను. నేను చూడాలనిపించింది, అందుకే వచ్చా. ఏమై గౌరీ,
నీ గురించి ఫోన్ చేస్తుంటే నీ కొడుకు ఏమిటి ఫోన్ కూడా తీయడం? వాడి ఫోన్ పోయింది బావా, వేరే నెంబర్తో కొత్త ఫోన్ వాడుతున్నాడు. అదేంటన్నయ్య అలా చిక్కిపోయావు? ఏమిటి బాగుంటే మళ్ళీ చెట్టు ఎక్కిద్దామనే? చెట్టు ఎక్కడం ఏంటి బావా? అదేనయ్యా బాబు, తాటి ముంజల కోసం తాటి చెట్టు ఎక్కి పడిపోయాడు కదా. అదే నా చిన్నప్పుడు అమ్మా ఆ తాటి పుంజులు అంటే గుర్తొచ్చింది. అమ్మా నీ పెళ్లి రోజుకి ఎందుకంటే ఇవ్వలేనమ్మా. ఆహా, కుచేరుడు కృష్ణుడికి అటుకులు పట్టుకొచ్చినట్టు మీ చెల్లికి తాటి ముంజలు పట్టుకొచ్చావు అనమాట. గుడ్. మీ తాటి ముంజల కథ జీవితాంతం ఉండిపోతుందయ్యా. ఏమై ముంజలన్నీ నువ్వే తినేయకు, నాకు కూడా ఉంచు, నా బామ్మ తెచ్చింది. అన్నయ్య నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి నువ్వు ఎలా ఉన్నావో అన్న దిగులు. అవును గౌరీ, నీ చెల్లెలు రోజు ఒకటే నసలి. అవును, నీ కొడుకు వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఫుల్ బిజీ బావా. ఎంత బిజీ అంటే ఆ బిజీలో అందరినీ మర్చిపోతారు బాబా. నువ్వు బాగున్నావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది బావా? చాలా ఆపండి, ఆయన మాట్లాడి పట్టించుకోకన్నయ్యా. అన్నయ్య నా మేనపడ సుధ ఎలా ఉంది? సుధ మౌటి కాపురం చేసుకుంటుంది. మీరు ఆగుతారా? అది అత్తారింట్లోనే ఉందా? నేను చూడడానికి వస్తుందా? తండ్రి చూడటానికి కూతురు రాదంటే ఏమిటే ప్రశ్నలు? అబ్బా మీరు ఆడండి. పెద్ద సంసారం, అత్తారింట్లో బోల్డ్ పని ఉంటుంది, దానికి తీరుకుండదు. అందుకే అడుగుతున్నాను. అంతేనా అన్నయ్య? అంతే అంతే అంతేనమ్మా. అన్నయ్య నువ్వు ఫ్రెష్ అయిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే అలాగేనమ్మా. అమ్మా అమ్మా ఏంటన్నయ్య? ఏం లేదు, ఒక్క వారం రోజులు ఇక్కడ ఉందామని బట్టలు తెచ్చుకున్నానమ్మా. వారం కాకపోతే 2 రోజులు ఉండదయ్యా. ఇది నీ చెల్లెలు. నీ చెల్లెలి ఇంట్లో నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నీకు వెళ్ళాలనిపించినప్పుడే వెళ్దు కానీ, సరేనా? నా చెల్లెలు బంగారం. నీ చెల్లెలు బంగారం అయితే నేనంటే రాజువి మహారాజువి. ఆ సంగతి మీ చెల్లెలు చెప్పు, రోజు ఒంటి కాలు మీద దూగుతుంటున్నా. నువ్వు ఈ ఇంటికి నీ ఇల్లాలకి హీరోవి బావా. అయినా నిన్ను అడ్డుకునేది ఎవరు? ఎన్ని బిస్కెట్లు తెచ్చావేంటి? బిస్కెట్లు ఏమిటి బావా? అదే వేస్తున్నావు కదా ఒక్కొక్క బిస్కెట్. అన్నయ్య నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, తిప్పించండు కానీ. అలాగే ఏమండి ఇలా రండి. ఏంటి అది మీరు పాలవాడికి ఫోన్ చేసి 1 లీటర్ పాలు ఎక్కువ తీసుకురామని చెప్పండి. ఓకే అలాగే. ఏమిటాయి గౌరీ, నువ్వేమన్నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా? హలో, నేను సురేంద్రని. సురేంద్ర, చెప్పు చెప్పు చెప్పు, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఏంటి నాన్న సంగతులు? వాళ్ళు ఎలా ఉంది? చాలా బాగున్నా. అమ్మ ఎలా ఉంది? అమ్మకే బ్రహ్మాండంగా ఉందిరా. నాన్న నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? నేను మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాను. మనూరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను? అదేంటి, ఉద్యోగంలో చేరి 3 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ట్రాన్స్ఫర్ ఏంటి? నాన్న నాకు మనూరులో ఉండాలని ఉంది, అందుకే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మనూరికి ట్రాన్స్ఫర్ ట్రై చేసుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావా? నెల 2 నెలలు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేస్తున్నానా కన్ఫర్మ్. ఈలోగా నేను వరుణ మన ఇంటికి వచ్చి మేము ఉండాల్సిన రూమ్ డిజైన్ చేసుకున్నాం. హలో హలో అదేంటండి ఫోన్ కట్ చేశారు, నేను మాట్లాడుతుంది కదా. నువ్వు మాట్లాడేంత విషయాలు ఇక్కడే వాడు ఏం మాట్లాడాడు? ఏముంది, వాడు పెళ్ళంతో వచ్చి ఇక్కడ తిష్ట వేస్తాడు. మంచి మాట కదండి, ఒకరోజు అలా మార్చుకుంటారు. పంచదార తెచ్చి మీ నోట్లో పోస్తాను. షుగర్ ఎక్కువ చేస్తాను ఇక్కడ. ఏంటండి మీ ధోరణి? వాడు వస్తున్నాడని కోపమా, లేకపోతే వాడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నాడని కోపమా? వాడు ఇక్కడ ఉండిపోతాను అన్నందుకు కోపం. అదేంటి బావా, ఇంటికి వస్తానంటే వద్దంటే ఏంటి? వాడు ఏమైనా పరాయవాడా? నీ కొడుకే కదా బావా. అన్నయ్య నువ్వు
నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్కి లేట్ అవుతుంది. ఆ టేబుల్ మీదే ఉంది టిఫిన్, నీకు ఎంత కావాలో అంత పెట్టు తిను. చూడండి, వాడు మన కొడుకు, మన వారసు. రేపనే రోజు మనకి ఆసరాగా నిలబడేవాడు. వాడు వస్తాడు, ఉంటాడు. వాడు ఇక్కడ రావటం నాకు ఇష్టం లేదు. వాడు వే ఆఫ్ మెంటాలిటీ కూడా నాకు నచ్చలేదు. కొడుకును దూరంగా వెళ్ళిపోతుంటే ఏడ్చే తల్లిదండ్రులు చూశాను. కొడుకు వస్తుంటే కాదనుకుంటున్న తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. వాడు 4 రోజులు చూడటానికే నాకు ఓకే, కానీ శాశ్వతంగా ఇక్కడే ఉంటానంటే నాకు నచ్చదు, నాకు నచ్చదు. వాడు మన కొడుకే కదా, అంత ఇష్టం లేనప్పుడు వాడు పుట్టగానే నోట్లో వంటకి చేసి చంపేయలేకపోయాడు. ఎందుకంటే బాబు రుక్మిణి, దయచేసి నీ కడుపు తీపి చంపుకొని కాస్త నా వైపు కూడా ఆలోచించు. మహాప్రభు, కోపడండి లేదా కొట్టండి, తిట్టండి, అంతేకాని నా కడుపు దగ్గర చంపుకోమని మాత్రం చెప్పకండి. ఏమిటి, ఎలా చెప్పాలి నీకు, ఎలా చెప్పాలి? వాడు ఉన్న 4 రోజులు ఏం జరిగిందో మర్చిపోయాను. అప్పుడు ఏదో జరిగిందని అదే తలుచుకుంటే ఎలా? రుక్మిణి, నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేకపోతాను. అది తలుచుకున్న దగ్గర నుంచి నా ఒళ్ళు కారం రాసుకున్నట్టుగా మండిపోతుంది, కారం రాసుకున్నట్టుగా మండిపోతుంది. రుక్మిణి, నిజం చెప్పు, వాస్తవానికి ఆ రోజు నాకన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డావు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఆ రోజు ఏం జరిగిందో. ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడే ఏం చేస్తున్నారు? ఇదిగో నీ బట్టలే మడతాస్తున్నా. ఏంటంటే అలా చూస్తున్నారు? ఓహో, ఇవా నా బట్టలు ఆయన, ఆయన బట్టలు నేను సర్ది పెట్టుకోవడం మామూలే. మొగుడు పిల్లలు కదా. మా నాన్న కూడా మా అమ్మ బట్టలు ఇలాగే మడత పెట్టేవాడు. మొగుడు పిల్లలన్నాక ఆ మాత్రం సాయం చేసుకోవాలి మరి. ఇంటి సాయం, వంట సాయం అలా చేసుకుంటూ ఉండాలి. అసలు మొగుడన్నాక సాయం చేయకపోతే ఎలా? సాయం అడగకపోతే పిల్లలు వెళ్ళి. అందుకే కదా నేను ఎప్పుడు నీ కొమ్మ పట్టుకొని తిరుగుతున్నాను. పెళ్ళానికి ఈ సేవలైనా ఇంకేమైనా సేవలు చేస్తుంటారా? నాన్న, పిల్లాన్ని ఇంప్రెస్ చేయాలంటే కాళ్ళు పట్టాలి. నేను రోజు చేసే పని అదే కదా. పిల్లని చీర అందంగా కనపడాలంటే చీర కుచ్చులు సర్దాలి. అది ఎలాగో నాకు అలవాటు అనుకో. అంతేనా? మరి పెళ్ళానికి తల దూవటం, పెళ్ళానికి చెప్పులు దూడటం, సొల్లు దాచుకోవటం అవే మాట్లాడి అడగనివే. వాడు సిగ్గు లేకుండా చెబుతున్నప్పుడు నేను సిగ్గు లేకుండా అడగాలి కదా. ఒరే, నీ దగ్గర నాకు బ్రహ్మాండంగా నచ్చిన విషయం ఏంటంటే నువ్వు చేసే అడ్డమైన పనులు బయటికి చెప్పేది బ్రహ్మాండంగా నచ్చేసింది. మీరేం అంత అడ్డగారి చెక్కర్లేదు. మొగుడు పెళ్ళానికి ఎలాంటి సేవ చేసినా తప్పులేదు. మరి పెళ్ళాం మొగుడు చేసే సేవ ఏంటో? బట్టలు ఉతుకుతున్నానుగా. అది వాషింగ్ మిషన్లోనే కదా. ఆ బట్టలు కూడా నీ మొగుడే ఆరేయాలి కదా తీసుకెళ్ళి. చాలే ఊరుకోండి. ఇల్లు చక్క తిట్టుకోవడం అంటే ఇద్దరు కలిసే చక్క తిట్టుకోవాలి. అందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏం కాదు. అలా చెప్పండి అత్తయ్య. మామయ్య గారికి మా మొగుడు పిల్లల మధ్యలోకి రావద్దని కూడా చెప్పండి. మీరేంటి దానిలో ఉండ చూడుతున్నారు? దాన్ని పక్కన పెట్టి వంటగదిలోకి రండి. మేత మీద ఎదురుగాని. మేత తినే అన్నానికి ఎంత గొప్ప పేరు పెట్టావమ్మా. మొగుడికి ఏమైనా పెడతావు, ఎలాగైనా పిలుస్తావు. నువ్వు చెప్పగానే తలాడించడానికి మంచి గంగిరెద్దు దొరికిస్తుంది కదా. నేనా? నువ్వేరా? మేత అంట. మీరండి. నా మొగుడికి నేను కడుపు నిండా తినిపిస్తాను. అవసరమైందనుకోండి గోరు ముద్దలు చేసి నోటికి అందిస్తాను. పరమాత్తే మంచినీళ్ళు ఇచ్చి స్థిమిత పరుస్తాను. పెళ్ళాలన్నాక ఇవి కూడా చేస్తుంటారు. తెలుసుకుంటే మంచిది. నాకు ఆకలిస్తుంది. ఎందుకండి వాళ్ళు అలా వేళాకోళం చేస్తారు? వేళాకోళం చేయకపోతే మనల్ని వేళాకోళం చేస్తారు. వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి చురకలు అంటిస్తూ ఉండాలి, లేకపోతే మన నెత్తి నెక్కి కూర్చుంటారు. అయినా
వాళ్ళు సంపాదిస్తే మనం బ్రతకటంలా, మనం సంపాదిస్తే వాళ్ళు బ్రతుకుతున్నారు. సర్లే. అవును, నేనేదో బయటికి వెళ్ళాలనుకున్నాను, ఏదో మర్చిపోయాను. నా టాబ్లెట్ తెస్తానన్నానండి. ఓ కరెక్ట్ కదా, వెళ్ళి టాబ్లెట్ వెళ్ళొస్తా. భోజనం కదా. భోజనమా? లోపల గోలు ముద్దల కార్యక్రమం జరుగుతుంది కదా, అది కానీ తర్వాత వచ్చింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మామయ్య గారు ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. మామూలుగా చాలా పని ఉందా? అబ్బాయి ఆయనతో పని లేదత్తయ్య. అయినా కావాలని కొరకొచ్చిన ఎవరైనా ముట్టుకుంటారా? మీ ఆయన భోజనం చేశాడా? చేస్తారు అత్తయ్య. అవును, నువ్వు పక్కన లేకపోతే వాడు తింటాడా? ఆయన చిన్న పిల్లాడా, తినిపించడం అలవాటు చేసామనుకోండి రేపు పొద్దున్న ఎత్తుకొని తిరగమంటాడు. బాగోదు కదా అత్తయ్య. అవును కానీ మీ అన్న వదిలి ఎప్పుడు వస్తున్నారు? ఈయన జాబ్ లో జాయిన్ అవగానే వచ్చి కంగారు చెప్తారు. ఓలేమ్మా, అదే మంచిది. ఎందుకంటే వాడికి ఇక్కడే కదా ఉద్యోగం, అందరం కలిసే ఉంటాం కదా, అదొక సంతోషం. అత్తయ్య అత్తయ్య అది అది ముందు మీరు ఇలా రండి. మీరు కూర్చోండి, ముందు ఏంటమ్మా? కూర్చోండి, నేను చెప్తా. అది అదేంటంటే ఇప్పుడు నాకు అబ్బాయి పుట్టాడు అనుకోండి, వాడికి ఏమిస్తారు? అమ్మాయి పుడితే ఏమిస్తారు? అంటే నువ్వు అసలు చాలా సంతోషంగా మన భర్త ముందు మీరు కూర్చోండి. మీరంత కంగారు ఏం పడదు. ఇప్పుడు అలాంటి విశేషాలు ఏం లేవు. మీరు మీ అబ్బాయి పుట్టే పిల్లలకి ఏమిస్తారో చెప్తే నేను కన్ను మొదలు పెడతాను. అదేంటమ్మా, నేను పిల్లలకి ఏదో ఇస్తానంటే నువ్వు పిల్లల్ని కన్నవేంటి? వినడానికి ఏమన్నా బాగుందా? ఏ ప్రతిఫలం లేని దానికి ఇంత బాణ పొట్టేసుకొని అటు ఇటు తిరగడం ఎందుకు? అంటూ నొప్పులు పడుతూ కండం ఎందుకు? చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావమ్మా. నాకెలా అనిపిస్తే నేను అలానే మాట్లాడతాను అత్తయ్య. అవునమ్మా, ఏది ముసుగులో గుద్దులాట అనకూడదు. ఏదైనా సరే ముఖాల మీదే తేల్చేసుకోవాలి. ఇప్పుడు చెప్పమ్మా, మాకు పుట్టబోయే బిడ్డలకు ఏమిస్తావో చెప్తే నా పిల్లం సంవత్సరానికి ఒకటి గడేస్తుంది. మీ నాన్నగారు వస్తారుగా, ఆయన అడుగు. ఆయన గురించి వదిలేయ్ అమ్మా, ఆయన ఎప్పుడు వంకర మాటలతో ఎడగాలని చేస్తూ ఉంటాడు. నువ్వు చెప్పు, అసలు నీ ఒపీనియన్ ఏంటి? అత్తయ్య మామయ్య గారు పక్కన పెట్టి చెప్పమ్మా. మీ ఒపీనియన్ చెప్పండి అత్తయ్య. చెప్పమ్మా. అత్తయ్య, ప్లీజ్ అమ్మా. మీ ఒపీనియన్ చెప్పండి. చెప్పమ్మా. నేను చెప్తాను రోయ్, నేను చెప్తాను, నేను వచ్చేసాను కదా, నేను చెప్తాను నా ఒపీనియన్. వీళ్ళు అంటే గ్రహాంతర వాసులే. ఈ భూమి మీద మనుషులకు ఉండాల్సిన లక్షణాలు కానీ ఆలోచనలు కానీ వీళ్ళకు ఉండవు. వీళ్ళ సమస్యలు వేరు, వీళ్ళు మాట్లాడే మాటలు వేరు. వచ్చేసాను కదా, అంతా వినేసాను కూడా. దొంగచాటుగా విన్నావనుకో, వచ్చే జన్మలో బద్దీగా పడతావు. నువ్వు ఈ జన్మలో పుట్టావు కదా, పిల్లిలా ఏమ్మా, పుట్టే పిల్లలకు డబ్బులు ఇస్తేనే కంటానంటావా, లేకపోతే కనవా? ఏమ్మా, మాతృత్వాన్ని వ్యాపారం చేస్తున్నావా తల్లి? నీకు నీ అన్నకు జన్మనిచ్చినప్పుడు నీ తల్లికి మీ నాన్న ఎంత డబ్బు ఇచ్చాడు? పిల్లలమ్మా, దేవుడిస్తున్న వరాలు. దేవత లాంటి అమ్మని ఎప్పుడు చూస్తానని 9 నెలలు గర్భంలోనే తల్లడిల్లిపోయిన బిడ్డ బయటకు రాగానే ఆ బిడ్డకు అమ్ముడిపోయిన అమ్మలా కనిపిస్తాడు. చంటి బిడ్డకు సనుబాలు పట్టించి వాడి ఆకలి తీర్చాలి అని చెప్పి తప్పించిపోయే తల్లి స్థానాన్ని ఇచ్చి దిగజారి బిడ్డకు పాలిచ్చే దాన్ని రేటు కట్టి అమ్ముకుంటావా అమ్మ? అమ్మకు కావాలంటే జన్మను తపస్సు చేయాలి. ఈ జన్మకు నీకు ఆదర్శం లేదు, నీకు ఆదర్శం లేదు. అంటే నేను అమ్మ నమ్మలేనా? గర్భంలో దేవుడిచ్చిన వరాన్ని లక్క పిడతల అమ్ముకో చూసి ఆడది అమ్మలా అవుతుంది. ఏంటండి ఇది? ఆటే ఈ తరం మన తరంతో ఆడుతున్నారు. మనకి తెలియని ఆట, మనం చూడని ఆట, మనం వినని ఆట. ముందు ముందు ఇంకెన్ని విచిత్రమైన ఆటలు ఆడతారు, ఇంకా విచిత్రమైన చేష్టలు ఎన్ని చేస్తారు. మన
మనం జాగ్రత్తగా ఉండాలి. పద నాకు భోజనం తీసుకొని. అమ్మా దొరికాయా? దొరకలేదండి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటాం. సరిగా వెతుకు. ఏం దొరికాయా? దొరకలేదు అంటున్నారా? ఆడ పడేసావు. ఎక్కడ పడేసావే? వా! అయినా పడిపోతే దొరుకుతాయి, కావాలని తీసేస్తే ఎందుకు దొరుకుతాయి? ఎవరు తీశారని నీ ఉద్దేశం? ఏమైందిరా? అరుణ పర్సులో 2000 పోయా. ఓ, నీ పెళ్ళాం పర్సులో అన్ని వేలు ఉన్నాయా? ఏ ఉండకూడదా? ఉంటే ఉండొచ్చు, ఉండొచ్చు. బ్రతకండి, దొరుకుతాయి కదా. అయినా బయట వాళ్ళు ఎవరు మన ఇంట్లో రాలేదు కదా. బ్రతకండి, బ్రతకండి. బయట వాళ్ళు ఎవరు రానక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు చాలు. పొద్దున్నే గది శుభ్రం చేసింది అత్తయ్య గారు. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే నేను తీసానట్టున్నావా? ఏమో తీసారని అనుమానం. పొద్దున్న మీరే కదా గదిలోకి వచ్చింది. డబ్బులు చూడగానే చేతులు ఊరుకో కదా, తీసారేమో. ఆ? ఏంటి ఇది? అలా కోడల పర్సులో దొంగతనం చేయడం ఏంటి? అడిగితే నేను ఇచ్చేవాడిని కదా. అలాగే. దొంగతనం చేసిందే కాకుండా కొట్టడానికి మీదకి వస్తారే. ఆ? అయినా దొంగతనం చేసేలా మాట్లాడిన సిగ్గులేదు. ఏయ్, ఇక్కడ అత్తా మామూలు వేరు కాదు. ఇక్కడ అత్తా మామూలు వేరు కాదు. ఇక్కడ అత్తా మామ అంటే భార్య భర్తే. ఆవిడంటే నన్ను అన్నట్టే. జాగ్రత్త. నువ్వేంటే మన్ను తిన్న పాములాగా అలా ఉన్నావు. నువ్వు ఇలాగే మన్ను తిన్న పాములా ఉంటే ఇంకో 4 దొంగతనాలు నీ మీద వేస్తారు. దొంగతనం జరగకుండా డబ్బులు ఎలా పోయాయి? దొంగతనం జరుగుతుంటే డబ్బులు ఎలా పోయా? అరే నిన్నే కదా నా దగ్గర డబ్బులు అడిగిపోయావు. పెళ్ళాన్ని షాపింగ్ తీసుకెళ్ళాను. ఇంతలో నేను ఈ పెళ్ళం బస్సులకి 10,000 అక్కడి నుంచి వచ్చాను. దొంగతనం జరిగింది. నా దగ్గర డబ్బులున్నవి, అవి పోయాయి. అయినా నేను అడుగుతుంది అత్తయ్య గారినేగా, మీరెందుకు మాట్లాడుతున్నారు? అటువంటిప్పుడు మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. ఈ ఇంట్లో 2 నీతి నిజాయితీలే ఉన్నాయి. ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం మీకు లేదు. దొంగలు ఎవరు నా ఇంట్లో ఉండడానికి వీలేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏదో డబ్బులు పోయాయని అడిగావు, దానికి అంత కోపం ఎందుకు? ఏదో అడిగాం. అవునా? అవునా? నువ్వు ఈ విషయం ఉందే ఇక్కడ. మరి నా డబ్బులు? ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఇక్కడ నుండి వెళ్ళిపోమంటా. వెళ్ళిపోనా? అమ్మా, అదేదో తెలిసి తెలియక అలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకమ్మా. ఏయ్, అన్నానికి ఆశపడితే ఎవడైనా పెడతాడు. డబ్బుకి ఆశపడితే దొంగలాగా చూస్తాడు. ఏ విధమైనా ఎవడైనా ఇంట్లోకి రాణిస్తాడు. కానీ దొంగని మాత్రం ఎవడు ఇంట్లోకి రానివ్వడు. వెళ్ళా. ఏయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇలాంటి రిటార్టులు చాలా ఇస్తారు. వెళ్ళా. ఇంట్లో నన్ను దొంగని చేసేసారు కదండి. ఇదేం బ్రతికండి? కొడుకు కోడలు నా వాళ్ళు అనుకుంటే వాళ్ళే నన్ను దొంగని చేసేసారు. ఒక్క రూపాయి మిమ్మల్ని అడగకుండా ఎప్పుడైనా తీసుకున్నాను. చూడు చూడు, నేనంటే నువ్వు బాధపడాలి. ఇవాళ నుండి వాళ్ళు వెళ్ళిపోయేవాడు. వాళ్ళు దొంగ ఆడుతున్నారని మనకు తెలుసు కదా. వాళ్ళంటే నువ్వు బాధపడలేదు. వదిలే 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 వదిలే. వాళ్ళేదో తప్పు చేశారని అదే పట్టుకుని వేళ్లాడితే బంధాలు దూరం అయిపోతాయి కదండి. దూరం అయిపోవాలి, దూరం అయిపోవాలి. చూడు, ఇంతకాలం శబ్దాలతో యుద్ధం చేశాం. సమస్యల్ని అన్నిటినీ జీవితంలో పూర్తి చేసుకున్నాం. జారిపోతున్న నిత్యాన్ని దాటుకుంటూ, మింగుతున్న పాముల్ని దాటుకుంటూ, పరమపద సోమవాన పట్టణంలో చివరి అంచుకు చేరి కూడా ఇంకా అలుపు సొలుపు లేని ఆ జీవితాన్ని కోరుకోవటం, ఆహ్వానించడం,
నాకు ఇష్టం లేదు రుక్మిణి, నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ మాటలు నాకు నచ్చడం లేదండి. కాలికి దెబ్బ తగ్గితే అలాగే ఉంటుందా? మారిపోతుంది కదా. ఇక్కడ మనసుకు దెబ్బ తగిలింది. తల్లి మనసు కదా దెబ్బ తగిలింది. నేను సరి చెప్పుకుంటున్నాను కదా. వాళ్ళు వస్తారు, 4 రోజుల నుండి వెళ్ళిపోతారు. సరేనా? ఏమండి, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. ఒకవేళ వాడికి ఇక్కడే ఉద్యోగం వచ్చుంటే ఇక్కడే ఉండేవారుగా. అప్పుడు ఏం చేసేవారు? నీకు తెలియని విషయం ఏంటంటే వాడికి ఈ ఊళ్ళో ఇక్కడే ఉద్యోగం వచ్చింది. నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడిని వేరే ఊరికి మార్పించేసి అలా ఏం చేశారు? చెప్పాను కదా, వాడు ఇక్కడ ఉండకూడదని. మీలో ధర్మరాజు ఉన్నాడు అనుకున్నా, కానీ ఎంత కఠినమైన మనుషుల్లో అనుకోలేదండి. రుక్మిణి, ఏమిటా అలా కాలు గాలి పిల్ల తిరుగుతున్నావు? వాళ్ళు వస్తున్నారు కదా. ఎవరు కొడుకు వాళ్ళే కదా. అవునండి, వాళ్ళే. వాళ్ళు వస్తే ఏం వండాలి, ఏం చెయ్యాలి, ఏమి పాల్గొనడం లేదండి. నువ్వేం వండకపోయినా వాళ్ళే వండుకుంటారు. నువ్వేం కంగారు పడికి ఎలా వచ్చి కూర్చో. ఏమండి, కోడలు ఏమైనా మారిందంటారా? లేకపోతే పాత పద్ధతిలోనే పెద్దగా ఉందంటారా? నువ్వేమనుకుంటున్నావు? మారే ఉంటుందిలేండి. అప్పుడంటే ఏదో అలా ఉంది కానీ ఇప్పుడు మారే ఉంటుంది అనుకుంటున్నాను. అయినా ఎల్లకాలం ఒకేలా ఉంటారా ఏంటి? మారే ఉంటుంది. ఏమండి, కోడలు ఏమైనా నెల తప్పిందంటారా? నన్ను అడుగుతావేంటి ఆ విషయం? వాడలు మొగున్నాడు, వాడు చెప్తాడు. అమ్మో, నాకంత ధైర్యం లేదండి. ఒక పని చేయి, ఆన్లైన్ ఆడేటందుకు నీ కోడలు వస్తుంది కదా, కోడలు అడిగి. వదండి, నాకంత ధైర్యం లేదు. ఏమండి, టైం ఎంతంటే చూడండి. టైమా 9:30 అయింది. అమ్మో, 9:30. అయితే వాళ్ళు వచ్చేసి ఉంటారు. మిమ్మల్ని బస్ స్టాండ్ కడమన్నారు కదా. ఏంటి వాడే చిన్నపిల్లలా ఎత్తుకురావడానికి? వాళ్ళే వచ్చేస్తారులే. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా? బాబా, నువ్వు కంగారు పడద్దని చెప్పానా? కూర్చో. అక్కడ ప్రేమ ఉంటాగా పరిగెత్తడానికి. ఎక్కడ ప్రేమ? మీ దగ్గరే. అన్నయ్య, మన బస్ స్టాండ్కి వెళ్దాం పద. ఏమండి, వాళ్ళు వచ్చేసారండి. వచ్చేసారా? నాన్న, ఎలా ఉన్నారా? నడిచొచ్చారా? కాదు, బస్సులో వచ్చారు. అబ్బా, బస్ స్టాండ్ నుంచి నడిచొచ్చారా అని అడుగుతున్నాను. నాన్న, ఆటో వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపి. ఆటో వాడికి 100 రూపాయలు. నీ దగ్గర లేవా? ఆయన దగ్గర 500 కాగితం ఉంది మావయ్య. 500 కాగితం పట్టండి. ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించండి. ఇంకా 800 నేను దాచిపెట్టుకోవాలి. ఎందుకు? ఎందుకంటే వాడు 500 నోటు మార్చడు కదా. అమ్మా, నీ కొడుకు రాజులా ఉన్నాడమ్మా. పెద్ద ఉద్యోగం కదా, అలాగే ఉండాలి మరి. అత్తయ్య, ఏంటమ్మా? నెక్లెస్ చాలా బాగుంది అత్తయ్య. మన పెళ్లి రోజుని మీ మామయ్య కొన్నారమ్మా. ఖరీదు గట్టిగానే ఉండుంటది. తాకట్టు పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి కదండి. అంతే కదా. అమ్ముకోవడం ఇప్పుడు అమ్ముకున్నారనుకో మొత్తం డబ్బులు వచ్చేస్తాయి. తాకట్టు పెట్టుకోవడం దీనికి. నాన్న, తాకట్టు పెట్టుకున్నాం అనుకో, మేము తప్పైనా అది మేము తెచ్చుకోవచ్చు. ఒకవేళ మేము విడిపించుకోలేకపోతే మేము విడిపించుకుంటాం మామయ్య. వస్తువులు పోనిస్తావా ఏంటి చెప్పండి. గోడలు కొడుకు 100 కేజీలు పెట్టాడు అనుకున్నారు, గోడలు ఏకంగా బంగారానికి అసలెట్టేసింది. పోలండి, వాళ్ళు ఏదో సరదాగా అని ఉంటారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. వాళ్ళు నా గదిలో పోతున్నారు. లేదండి, మనం కింద గదిలో ఉందో వాళ్ళు వెళ్ళేదాకా మన గదిలోనే ఉండనివ్వండి. ఏసీ ఉంది కదా. సరే సరే.
ఏంటి అలా గట్టర్ పోయి చూస్తాను? బావా, నా చెల్లెలి మెడలో కొలుసు చూసి ఆ. బాగుంది అనుకున్నా ఆ. ఏమిటేమిటో అంటుంటాను. చూసావు కదా, ఇంకా ముందు ముందు చాలా విశేషాలు చూస్తుంటావు. అయినా మా కొడుకు కోడలు పలకరింపులు ఇలాగే ఉంటాయి. పచ్చి మామిడికాయ కొలికితే ఎలా ఉంటాయో అలా ఏమండి? ఉంటాయి. ఇలా రండి. ఏంటి ఏమిటి తీసావేంటి? ఇది తీసుకెళ్ళి బ్యాగ్ అక్కడ దాచేయండి. ఏంటి అంత భయపడిపోతున్నా? అబ్బా ముందు మీరండి దాచేయండి. అయితే ఒక పని చేయి, నువ్వు వెళ్ళి లోపల తిరిగి తాళం వేసేసుకో. బాబా, మన ఇంట్లో దొంగలు ఎవరున్నారు? వాళ్ళు వచ్చేసారు కదా. చాలా ఊరుకోండి.